ఈ సబ్జెక్టు మ్యారేజ్ బ్యూరో కోసం. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చక్కగా కంపెనీ కంటే బాగా ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా రాబడులు వస్తాయి, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి అనవసరం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మెయిన్ నవ్ డేస్లో సంబంధాలు సాఫ్ట్వేర్ మీద ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తున్నాను, తర్వాత మాట్లాడదాం, దానికోసం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సంబంధాలు చూడండి. సంబంధం కోసం వెళ్తే అబ్బాయి చాలా మంచోడు అయి ఉండాలి, తర్వాత బాగా సంపాదించి ఉండాలి, మంచి సొంత ఇల్లు ఉండాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అన్నీ సెట్ అయ్యాక అమ్మా నాన్న ఆడపడుచులు ఉండకూడదు. అలాంటి సంబంధాలు కావాలంట. అంటే సంబంధం అంటే ఇది పెళ్ళికి, జీవితంలో కలిసి ఉండడానికి ప్లాన్ ఫర్ ఒక స్కెచ్ అనమాట. అది అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం అబ్బాయిల కోసం ఇలా మాట్లాడుతున్నాను కదా, వాస్తవం మాట్లాడుతున్నాను. లవ్ అంటే అనుకోకుండా చూసి వెనక ముందు ఏం చూడకుండా చక్కగా లవ్ చేసేసుకుంటారు. అలా వాళ్ళిద్దరు నిజంగా ప్రేమించుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి ఒకరికొకరు ఎన్ని సంవత్సరాలు ఆగుతారు. అమ్మమ్మ కోసం, తాతయ్య కోసం, నాన్నమ్మ కోసం, అక్క కోసం, చెల్లి కోసం వాయిదాలు వేసుకుంటూ లవ్ మ్యారేజ్లు అలా లవ్ సాగదీస్తారు. వన్ ఫైన్ డేకి ఒక 5-6 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత నేను చేసుకుంటే మా అమ్మమ్మ చచ్చిపోతానంటుంది, నేను చేసుకుంటే మా అమ్మ చచ్చిపోతానంటుంది. సో ఫినిష్, అవతల ఇంకా అయిపోయింది అనమాట. ఈ 5 సంవత్సరాల ప్రేమ అంటే ఎన్ని రూపాయలు అయిపోయింది. కాబట్టి ఇంకా అమ్మాయికి అంటే చూసుకుంటాడు అనమాట వాడు. ఇది నాకు ఫ్యూచర్లో ఇంక పనికిరాదు, ఎంతవరకే పనికి వస్తుంది, ఫినిష్. అవి ప్రేమ అయిపోయింది. దాన్ని ఏమంటారో, దానికి ఏం పేరు పెడతారో. మీరు ఈరోజే ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిజంగా దీనికి డే అక్కర్లేదండి. మనం ప్రేమించుకున్న వాళ్ళకి రోజు ప్రేమించుకోవచ్చు, హ్యాపీగా ఉండాలంటే రోజు ఉండొచ్చు. ఇదేమైనా ఇదా? ఒక్కొక్కరు చూడండి, చాలామంది డల్గా ఉంటారు, ఏదో జీవితం రాసినప్పుడు ఎలాగ ఉంటారు. ఎందుకు? ఎవరి కోసం? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఓకే నేను ఎలా ఉండాలి, అప్పుడు అంటే పక్కల కోసం ఆలోచించండి. అంతేగాని మీరేటో మీకు తెలియకుండా, మీకేం కావాలో మీకు తెలియదు, మీ మనసు ఎలా ఉంచుకోవాలో మీకు తెలియదు, పక్కోళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి మనమేం కోరుకుంటాం. మనం అలా కోరుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ప్రేమించండి, తిరగండి, అవన్నీ ఇప్పుడు ఏం లేవులేండి. అన్నీ ఆర్టిఫిషియలే కాబట్టి. సో ప్లాన్ ఇది లవ్ మ్యాటర్, వేరే సబ్జెక్ట్ అప్పుడు మాట్లాడతాను. పెళ్లి కొడుకు కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, పెళ్లి కొడుకు ఇలా ఉంటేనే పెళ్లి చేసుకుంటారంటే అమ్మాయిలు. ఓకే, ఈ అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు? మా అత్త మామకి ఒక కూతురే ఉండాలి, బోల్డ్ ఆస్తి ఉండాలి, ఇల్లు ఇవ్వాలి. అబ్బాయికి 1-2 లక్షల శాలరీ అనుకోండి, అట్లీస్ట్ అమ్మాయికి 3 లక్షల శాలరీ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇలాగా ఊహించుకుంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇద్దరికిను. అందుకనే ఇది అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని సంవత్సరాలు హ్యాపీగా వాళ్ళు పాపం గడుపుకుంటారు. హ్యాపీ వాళ్ళకి రేపు పొద్దున్న ఏమైనా తేడా వస్తే ముందే చెప్తారండి. డాక్యుమెంట్లు ఏవో సంతకాలు పెట్టించుకుంటారు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసేసుకుంటారు. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, వాస్తవమే మాట్లాడుతున్నాను. మన పూర్వం ఒకప్పుడు 50-60 సంవత్సరాల కిందకి వెళ్తే పిల్లల్ని పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి చిన్నప్పటి నుంచి తీసుకెళ్తారు. చుట్టాలు, బంధువులు, వాళ్ళు వీళ్ళు అంతా చక్కగా వాతావరణం అందరూ పెరిగి పెద్దమ్మ, అత్త కూతురు, వాళ్ళు వీళ్ళు ఇలా అత్త మేనత్త తేడాలే లేవు. ఇప్పుడు అందరూ ఆంటీ అంకుల్లే, అది ఎవరో ఏటో తెలియదు. ఆ రోజుల్లో సంబంధాలు అంటే ఈ మ్యారేజ్ బ్యూరోలో లేవు కదండి. ఒకప్పుడు ప్రేమ కూడా అది రియల్ ప్రేమ. ఆ రోజుల్లో కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలు, అది అంటే ఆ మనసుతో మాట్లాడుకుని, కళ్ళతో మాట్లాడుకుని. ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ అలా ఉండేవి. ఆ క్యాస్ట్ పరంగా అయితే దూరం చేయడం అది ఇంకో స్టోరీ. కానీ ఈ సంబంధాలు కలియక ఎక్కడో అమెరికాలో ఉండండి, ఎక్కడున్న ఆ రోజుల్లో విదేశం లేవు కాబట్టి మొత్తం ఎలా పెళ్ళిళ్ళు అయ్యేవంటే, పలానోళ్ళు పాప బాగుంటుంది, చిన్నప్పటి నుంచి చూస్తాం, చాలా మంచి అమ్మాయి, పలానోళ్ళు బాబు బాగుంటాడు, మంచోడు, హైట్ ఎవరైనా. ఇప్పుడు ప్రతిదీ పాపం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు బయోడేటా ఎలా రాస్తారో వీళ్ళ కర్మ, ప్రతిదీ హైటు, రంగు, తొక్క, తోలు అన్నీ రాస్తే అది చూసి వాడు సెలెక్ట్ చేస్తాడు, టిక్ పెడతాడు. ఆ టిక్ పెట్టాక మళ్ళీ సెలెక్ట్ అయ్యాక దాని చాలా పెద్ద ప్రాసెస్లు అండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అవసరమా? వీళ్ళిద్దరూ మాట్లాడుకునేసరికి ఎప్పుడో టైం పడితే ఆఖరికి వాడు బయోడేట్ మీద ఫిగర్ వేరు, వీడు తెచ్చే ఫిగర్ వేరు, అక్కడ మేకప్ వేరు, ఇక్కడ రియాలిటీ వేరు, ఇవి తేడా వచ్చి ఇది. సో
నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులకి, మీరు పిల్లల్ని కన్నారు అంతవరకు. అందులో ఈ రోజుల్లో మగపిల్లల తల్లిదండ్రులకి చాలా ఆప్షన్, అంటే చాలా కష్టకాలం ఏంటంటే, భయంకరంగా నిజాలు చెప్తాను, ఎన్నో కేసులు చేశాం కాబట్టి. అమ్మాయిలు వాళ్ళు ఎక్కడుంటారో, ఎక్కడ పెరుగుతారో, ఎలా పెరుగుతారో ఏం తెలియదు. ఈ జాబు పరంగా అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కలిసి జాబు, అసలు ఒక రకంగా ఈ కల్చరే మారిపోయింది. ఎప్పుడైతే జాబ్ మీద అమ్మాయిలు పైకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావడం, రాష్ట్రం, భాష అన్నీ మారిపోయి చక్కగా లవ్ చేసేసుకున్నారు. ఈ లవ్ని మళ్ళీ సొసైటీలో పరుగు పోతుంది, అది పోద్ది, ఇది పోద్ది అని ఆ లవ్ని వాళ్ళు చక్కగా కలిపేసుకుంటున్నారు. దేనికి? అరేంజ్ మ్యారేజ్. ఈ అరేంజ్ మ్యారేజ్ ఊరికే చేసుకుంటున్నారా? ఇది ఊరికే రాదు, ఆడు ఊరికే ఇవ్వడం. వాళ్ళకి అది కూడా అగ్రిమెంటే, అది కూడా ప్లానే అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మగపిల్లల తండ్రులకి చెప్పే విషయం ఏంటంటే, వాళ్ళ పాపం చాలా మంచోళ్ళు అంటారు, ఎక్కడ ఉంటారో తెలీదు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు, పిల్లలకి జాబులు వచ్చేసే వరకు ఎంత కష్టపడి పెంచుతారో దేవుడికి వాళ్ళకి తెలుసు. సడన్గా పోలీస్ స్టేషన్ నుంచి ఒకసారి వస్తుంది వాళ్ళకి నోటీసులు, అంటే షాక్. పేపర్ కానీ, వాళ్ళు ఎవరో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు. ఎవరి వల్ల బయటకు వచ్చారండి? పెళ్ళి వల్ల. అంటే ఎలాగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి చూడండి. ఈ వయసులో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి, కోర్టులకి తిరగడం అవసరమా? ఎక్కడో అమెరికాలో ఉన్న ఆడపడుచులు వాళ్ళని తేవాలంట. ఏమి రూల్స్ ఏమిదో. తర్వాత నెట్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏ సెక్షన్ ఏంటన్నది డాక్టర్లకి ఆరోగ్యం గురించి బాగా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు కాబట్టి. లాయర్లకి, పోలీసు వాళ్ళకి సెక్షన్స్ అర్థం, అన్ని ఏ సెక్షన్ ఏంటి అంటే వాళ్ళ చదువు వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి. మిడిమిడి జ్ఞానం కొంచెం చదువుకున్న అందరూ నెట్ నాలెడ్జ్ చేసి కేసులు కూడా అలాగే పెడతారు. ఎంత భయంకరంగా అంటే, నిజంగా న్యాయం కోసం ఆలోచించేవాళ్ళు అయితే ఇలాంటి తప్పులు చేయకూడదండి. అన్యాయంగా వెళ్ళేవాళ్ళు చాలామంది ఫాల్స్ కేసులు పెడతారు, అది చాలా తప్పండి. అమ్మ నన్ను అంటే నేను మగపిల్లల తండ్రి, మీరు మగపిల్లల తండ్రి అని నేను అనట్లేదండి, వాస్తు కోసం మాట్లాడుతున్నాను. నిజంగా అమ్మాయిలు నిజంగా నాశనం అయిపోయి, జీవితం నాశనం అయిపోయి, వాడు ఎంత దరిద్రుడా, దాని జీవితం నాశనం చేసి అత్తామామల దగ్గర మొత్తం నాకేసి మొత్తం ఊర్చేసి 1 ఫైన్ డే పెళ్లి చేసుకోను, ఏం పీక్కో అని వదిలేసి వెళ్ళిపోతారు చూడండి. అలాంటి పిల్లలు, అలాంటి తల్లిదండ్రులు కూడా బయటికి రావట్లేదండి. నిజంగా బాధపడే అమ్మాయిలు కానీ బయటికి రాదు, తల్లిదండ్రులు కూడా బయటికి రాదు. కానీ కొంచెం జ్ఞానం ఉన్నోళ్ళు, ఇలా ప్లాన్ చేసిన వాళ్ళు అక్రమంగా అంటే ఏ కారణం లేకుండా, ఏ రీజన్ లేకుండా చాలా భయంకరంగా అలాంటి వాళ్ళు మాత్రం ఫాల్స్ కేసు పెట్టేసి తల్లిదండ్రుల్ని, ముసలోళ్ళని కూడా చూడకుండా చక్కగా పరపతిగా మంచి లెవెల్లో పెరిగిన, సొసైటీలో మంచి పేరున్న వ్యక్తులు బయటకు తెస్తున్నారు. ఇది అవసరమా? మీకు ఏం కావాలి? మీకు దండం పెట్టి అడుగుతున్నాను, అమ్మాయికి కూడా మీకు ఏం కావాలో డైరెక్ట్గా మీరు మీ కాబోయే మూడో లేకపోతే పెళ్ళి అయిపోయాక మీ భర్తతో మాట్లాడేసుకొని ఇది అలాంటి. తర్వాత కేసు ఒకటి పెడతారు, ఒకటి చేస్తారు, మనసులో ఒకటి ఉంటుంది, రోడ్తో ఒకటి అడుగుతారు. చాలా తప్పిది, అలాంటి కేసులు మానేయండి. తర్వాత అమ్మాయిలు కొంతమంది స్త్రీలు అంటే 40-30 సంవత్సరాలు కూడా కేసులు పెడుతున్నారు. ఏం కేసు పెడుతున్నారు? ఫాల్స్ కేసు. ఎలా అంటే మాలాంటలకు తెలుస్తుంది. రుజువు సాక్ష్యాలు చెప్పమంటే మీ డ్రైవర్లకి, మీ పని మనుషుల్ని అడిగితే నిజాలు చెప్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు రారు కదా, వాళ్ళు బయటికి రానివ్వరు కదా. మీ ఇంట్లో పని మనుషులు కానీ, మీ కార్ డ్రైవర్లకే మీ వాస్తవాలు తెలిస్తే, భర్త తప్పు చేశాడా, భార్య తప్పు చేశాడా వాళ్ళకి తెలిస్తే. కోర్టులకి ఇవన్నీ ఉండవు కదా, కోర్టులు వాళ్ళిద్దరిని పిలవరు కదా. అందుకని చాలా జీవితాలు, చాలా కేసులు ఫాల్స్ కేసు అయిపోయి ఆ కోర్టులు అంట, పోలీస్ స్టేషన్లు అంట ఎలా తిరుగుతున్నారంటే, అవసరమా? మన జీవితం మనం అనుభవించాలి కదా, అంత అనుభవించవలసిన అవసరం అయితే కోర్టులంట, చెట్టులంట, నెండలంట, ఎన్ని కోట్లు ఉంటే ఆస్తి ఎంత ఎవరికి కావాలి? ఇల్లు ఆ కోర్టు దగ్గర చెట్లంట, నెండలో నిలిచారు, అక్కడ అందరూ సమానమే కదా న్యాయం దగ్గర. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, కానీ టైం పడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, నిజంగా మీరు బాధితులైతే అప్రోచ్ అవ్వండి, పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వండి, వాళ్ళు న్యాయంగా చెప్తారు. ఇప్పుడు అందుకే కేసులన్నీ సిపి గారు సార్ దగ్గర పెట్టేస్తున్నాం. ఎంత చెత్త కేసైనా ఆయన క్లియర్గా 2 నిమిషాల్లో చెప్పేస్తారు, అమ్మ కేసు ఇది ఇలా చేద్దాం, అలా చేద్దాం. నిజంగా హ్యాట్సాప్ సిపి గారికి. అందుకే చాలా కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెడతాం, ఇచ్చేస్తా అంటే నేను ఒకటే చెప్తాను, మీ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోండి, అవ్వకపోతే మా దగ్గర రండి, మేము సార్ దగ్గర తీసుకెళ్తాం. ఇది నిజంగా తప్పు చేసేవాడు రాడు కదా. అదే నిజంగా న్యాయం అనుకోండి, మేడం పదండి మేడం, వెళ్దాం మేడం, మాకు న్యాయం చేయండి అని ఎన్నో కేసులు చేసాం. అవసరమైతే ఇదే మనిషి నేను బతికుంటే కనుక కోర్టులో ఎన్ని అబద్ధాల కేసులు వేసారో నేను ప్రూవ్ చేయగలను. సో టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను కోర్టుకి కూడా
వస్తాను, కోర్టులో కూడా మాట్లాడతాను. ఎంతమందికి సాక్ష్యం చెప్పాలి? నిజం ఏ మనుషులైతే నిజంగా ఉన్నారో, నిజాయితీగా ఉన్నారో, నీతి కోసం పోరాడుతున్నారో, న్యాయం కోసం పోరాడుతున్నారో, ఆడవని, మగవని, అమ్మవని, అత్తవని, ఆడపడి ఎవరైనా సరే జెన్యున్ కేసుకి నేను నిజంగా సాక్ష్యం చెప్తాను. తప్పకుండా అందరికి హెల్ప్ చేస్తాను. ఎవరైనా బాధితులు నిజంగా బాధితులు అయితే మాత్రం మేము హెల్ప్ చేస్తాం మా సంస్థ తరఫున. దయించి కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దండి. ప్లాన్గా అంటే జీవితాన్ని ప్లాన్ చేయకండి. ప్లాన్ అంటే ఏంటంటే వీళ్ళని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళ అమ్మ నాన్న నేను బాగా చూసుకోవాలి, ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న కూడా నేనే కొడుకులా చూసుకోవాలి, అలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని కూతురిని పెళ్లి చేసుకోవాలి, దాని ఆస్తి నేను కొట్టేయాలి, దాని ఇల్లు నా పేరు రాయించుకోవాలి, ఇవా ఎంత సుఖ పెట్టాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ప్లాన్ చేసుకోండి జీవితాన్ని. మీకు అలాంటి జీవితం కావాలంటే మా సంస్థ తరపున ఎంత హ్యాపీగా ఉండాలో మేమంతా ఎంకరేజ్ చేస్తాము. క్రైమ్ లేకుండా తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. మరో ముఖ్యమైన విషయం, తాగుబోతుల కొడుకులకి, తల్లిదండ్రులు ఇబ్బందిన కొడుకులకి ఫస్ట్ కేసు ఫిబ్రవరి ఈ మంత్ ఎండింగ్లో సిపి సార్ దగ్గర పెడుతున్నాం. ఎంతమంది అయితే ధైర్యంగా తల్లిదండ్రులు ఇదిగోండి మా అబ్బాయి తాగుతున్నాడు, భార్యలైనా సరే ఇదిగోండి మా ఆయనతో అవుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు తాగుతున్నాడు, అస్సలు సంపాదన లేదు, మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారని ఒక్క కంప్లైంట్ ఇవ్వమానండి. స్వయంగా మేమే డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేస్తున్నాం ఈ మంత్ ఎండింగ్లో. తప్పకుండా కేసు సిపి సార్ దగ్గర పెడతాం. వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మత్తు పానీయాలకి లోనైపోయి జీవితాలే నాశనం. మరి క్రైమ్ జరగదంటే భార్యాభర్తల నుండి భర్త పనికి రాకుండా ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అలా కూడా అమ్మాయిల కోసం మనం ఆలోచించాలి, మంచి అమ్మాయిల కోసం ఆలోచించాలి. జీవితాన్ని నాశనం చేసుకోకూడదు కదా. అలా అని ఇంకా ఏం పెడితే ఎలిగేషన్ అయిపోద్ది, దాన్నే క్రైమ్ అయిపోద్ది. ఒకడు మొగుడు తాగుతున్నాడు అంటే ఇంకోటి అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. మగాళ్ళే శత్రువులు ఉన్నారు, ఇక్కడ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు ఉన్నారు. సో ఇది మనం ఈ క్రైమ్ని చక్కగా జాగ్రత్తగా పరిశీలించి మనం సర్వే చేసి మంచి వాళ్ళకి మాత్రం తప్పకుండా న్యాయం చేస్తాము. తాగుబోతులు మాత్రం నిజం చెప్తున్నాం, మద్యానికి ఎవరైతే లోన్ అవుతారో వాళ్ళకి మాత్రం సిపి గారు సార్ దగ్గర పెడతాము. కనీసం ఒక 10 మంది లిస్ట్ అవుట్ అయిన తర్వాత ఆ 10 మందికి ఎలా ట్రీట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి ఏంటనేది మేము అతి త్వరలో మాట్లాడతాం. సార్ తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఇది నిజంగా మనకి దేవుళ్ళు అంటాడు సిపి గారు. చాలా మనం రుణపడి ఉంటాం ఆయనకి. ఎంతోమంది వైజాగ్ ఎంతోమంది పోలీసులతో నేను సర్వే చేసి ఎంతోమంది పోలీసుతో పనిచేసాము. కానీ ఇలాంటి పోలీస్ ఆఫీసర్ మాత్రం నా లైఫ్లో, అంటే నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నా ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైము హ్యాట్స్ ఆఫ్.